న్యాయంగా రావాల్సిన ఉద్యోగాన్ని, ప్రతిభ ఉన్న వారికి ఉద్యోగం రావాల్సిన ఉద్యోగం రాకుండా 20 లక్షల రూపాయలకు ఉద్యోగాలు అమ్ముకుంటే అన్యాయము. ఆ పరీక్షను మళ్ళీ మొదటి నుంచి జరపండి, ప్రతిభ కలిగిన వారికి ఉద్యోగం ఇవ్వండి చెప్పి వాళ్ళ తరఫున వాళ్ళు కానీ, వాళ్ళ తరఫున వాళ్ళ తల్లిదండ్రులు కానీ, రాజకీయ పార్టీలు కానీ గాంధీ మార్గంలో నిరసన వ్యక్తం చేస్తే ఏమీ దుర్మార్గం. పోలీసుల్లో పంపించి గుడారాలపైన శిబిరాలపైన దాడులు చేసి బలవంతంగా ఈసుకపోయి తెలుగుదేశం పార్టీ బృందాలు రోడ్డు ఇక్కడ ఎమ్మెల్యేలు వచ్చి దాడి చేయడం ఏంది, బూతలు మా మీద పోయడం ఏంది, మా మనుషులు కొట్టడం ఏంది, మా జెండాలు సించడం ఏంది, శిబిరాలు కూల్చివేయడం ఏంది, మా పైన పోలీసులు తప్పుడు కేసులు పెట్టడం ఏంది. ఇంత అన్యాయంగా, ఇంత దుర్మార్గంగా అలాంటి తెల్ల పాలకులైన బ్రిటిష్ పాలకులు కూడా ఇంత అన్యాయంగా చేయలే. ఏ పోలీసులు అడుగుతా ఉన్నా నేను, ఇక్కడే ఉండబడిన పోలీసు అధికారులు అలాంటి మీరు చదువు పూర్తి చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లలో ఉత్తీర్ణత సాధించి పరీక్ష పాస్ అయ్యి ఉద్యోగానికి మీరు వచ్చినారా, లేకపోతే 20 లక్షలు 30 లక్షల రూపాయలు లంచం ఇచ్చి మీరు ఉద్యోగానికి ఉత్తీర్ణత సాధించి ఉద్యోగానికి వచ్చినప్పుడు ఇలాంటి అటువంటి పరిస్థితుల్లోనే ఈ తర్వాత ఉండే జనరేషన్ యువతకు అటువంటి అవకాశాలు కల్పించని ఈ ప్రభుత్వం పైన ఏ ధర్మయుద్ధాన్ని కొనసాగిస్తే మీరు అధర్మంగా మా పైన పోయి కేసులు పెట్టడం ఏంది, మా దగ్గరకు వచ్చి ఇబ్బంది పెట్టడం ఏంది, నారా చంద్రబాబు నాయుడు చెప్పినాడని, లోకేష్ చెప్పినాడని, లేకుంటే ఈ ఊళ్ళో ఉంటే ఒక మధ్యస్థంలో ఒక ఎమ్మెల్యే సంస్కరించగలుగుతాం. నేను చేసిన నేరం ఏంటి, ఎదురికి మసీదు ఎదురికి అంబేద్కర్ గారి విగ్రహం ఉంది, ఆ పక్కనే గాంధీ మహాత్మ విగ్రహం ఉంది. ఈ గాంధీ మహాత్మ యొక్క విగ్రహాలు, అంబేద్కర్ యొక్క విగ్రహాలు స్ఫూర్తి కోసం పెట్టుకున్నావా, అలంకారం కోసం పెట్టుకున్నావా అని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తా ఉన్నా, పోలీసు అధికారులు ప్రశ్నిస్తా ఉన్నారు. ఈ దృష్టిలో అంబేద్కర్ గారి విగ్రహం కానీ, గాంధీ మహాత్మ యొక్క విగ్రహం కానీ కేవలం అలంకారం కోసం నిర్వహించారే తప్ప మన శరీరంలో స్ఫూర్తిని నింపడానికి, మన జరిగిన శరీరంలో స్ఫూర్తిదాయకమైన పోరాటం నింపడానికి కాదని చెప్పగలి పోలీసులు ప్రభుత్వం మాకు చెప్తా ఉంది. కానీ మాకు అంబేద్కర్ యొక్క రాజ్యాంగం మీద గౌరవం ఉంది, గాంధీ మహాత్మ యొక్క శాంతియుతమైన సిద్ధాంతం మీద మాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనూ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం మీద గౌరవంతోనే నేను ఈ రాష్ట్రంలో మూడో స్వాతంత్ర ఉద్యమానికి శంకరామాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిస్థాయిలో సత్యాన్ని నిర్వహిస్తా ఉన్నాను. ఇక్కడ దందా చేస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ చెప్తా ఉన్నా, స్థానికంగా ఎమ్మెల్సీ గారిని రామసుబ్బారెడ్డి గారిని ఉద్యోగంలో నుంచి బయట తీసుకునే పరిస్థితి, తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పెట్టారు. వారి శ్రీమతి ఇందమ్మ గారిని కూడా తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పెట్టారు. వారి సోదరులు గిరిజనులను తీసుకుపోయి చెయ్యిని కొట్టి హాస్పిటల్లో వేసినారు. ఇక్కడ ఉన్న మహిళలు ఉంటుంది నిర్దాక్షిణగా ఇళ్ళకు పంపించే కార్యక్రమం చేసినారు. ఇక్కడ ఉన్న యువతలు కానీ పురుషులు కానీ ఇక్కడ నుంచి కూర్చుని పైన కేసులు నమోదు చేస్తాం ఎందుకు చెప్పి దేవునికి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అలాంటి పక్కన నాయకులు సంఘీభావం ఇక్కడ వస్తే ఒత్తిడి చేసే కార్యక్రమం చేస్తున్నారు. నాకు గతంలో ఉద్యమాన్ని కానీ మా యొక్క హక్కుల కోసం పోరాటం చేసింది కానీ ఈ ప్రజల కోసం, యువత భవిష్యత్తు కోసం మేము చేసే పోరాటంలో మా యొక్క జీవితాన్ని ఎంత బలంగా నేను పెట్టగలుగుతామని చెప్పి మీరు పరీక్షించాలనుకుంటే చంద్రబాబు నాయుడు ఇంకా మీ పోలీసులు ఎక్కడే ఉన్నారు, రమ్మను చేతనైతే మీ పోలీసులు తుపాకులు పెట్టి ఈ గుండెలకు మేము కార్యపించుకున్నాను సంసిద్ధంగా ఉన్నాము. పిలిచినా కొడుకున్న భారీ పరిస్థితుల్లో లేదు. పరీక్షించాలంటే ఈ పోలీసులు పంపి అప్పుడు కేసులు ఇవ్వడంలో వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు. కేసు పెడతావు, సెక్షన్ ఇస్తాడు, 141 సెక్షన్ అంటారు. అభినందనగా రావడం లేదు. పోలీసులు పంపి మా మీద తుపాకులు ఇప్పుడు పెట్టవను కాల్చవను ఈ రాష్ట్రంలో స్వేచ్ఛ లేకుండా, స్వాతంత్రం లేకుండా, నిరసన లేని అధికారం లేకుండా ఈ జీవితాన్ని బతికేదానికంటే స్వాతంత్రం కోసం, స్వేచ్ఛ కోసం, పేద భవిష్యత్తు కోసం పోలీసుల చేత నేను కాలు పూజ జరిపించుకొని మరణించాలంటే నేను చరిత్రలో సువర్ణక్షరాలకు లిఖించబడుకోవాలని మా నమ్మకం కాబట్టి మరణాన్ని ఆహ్వానిస్తా ఉన్నాం. పేద భవిష్యత్తు కోసం రక్తంతో పాట వేసేదానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నాం. ఈ దమ్మాలలో దీక్ష చేసి తీరుతాం. ఇక్కడ మీరు భద్రం చేస్తే పోలీస్ స్టేషన్ లో చేస్తాం, పోలీస్ స్టేషన్ లో తీస్తే అంబేద్కర్ విగ్రహం దగ్గర కూర్చొని దీక్ష చేస్తామే తప్ప మీ బెదిరింపులకు ప్రభుత్వం పోలీసులు పంపించి దౌర్జన్యం చేస్తే ఆగే పరిస్థితులు ఉండవు.
2026 సంవత్సరం అబ్బా అంటే కళ్ళు మూసి చేసే లోపల 25 వస్తుంది, తర్వాత 25 వస్తుంది, తర్వాత ఈ భూమి పెంచడానికి 29 సంవత్సరం రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా మీరు ఇటువంటి కార్యక్రమాలు చేయగలుగుతారని అడుగుతా ఉన్నాం. ఇంటికి ధాన్యాలు పట్టించాల్సిన అవసరం ఉంది. అవసరం అనుకుంటే ఆనాటి స్వాతంత్ర ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని గాంధీ మార్గాన్ని మన నలుగురు రక్తానికి ఎక్కించుకొని ఈ నల్ల పాలకు పైన స్వాతంత్ర ఉద్యమానికి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం పూర్తి చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. పోలీసులకు కూడా చెప్తా ఉన్నాం. ఆనాటి గాంధీ మహాత్ములు ఒక్క పిలుపునిస్తే భారతదేశం అంతా నలుగురుల నుంచి స్వాతంత్ర ఉద్యమానికి సంసిద్ధమైందో ఈనాడు ఈ రాష్ట్రంలో స్వాతంత్రం కోసం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి పిలుపునిస్తే రాష్ట్రం నలుగురుల నుంచి అన్ని జిల్లాల నుంచి తాలూకాల నుంచి సముద్ర గుండెల నుంచి పురుషులు కాదు, మహిళలు కాదు, పిల్లలు కాదు, వృద్ధులు కాదు, అందరూ కూడా లక్షల సంఖ్యలో రోడ్డు మీదకి వచ్చి ప్రత్యక్ష యుద్ధం చేయడానికి, ప్రజాస్వామ్య పోరాటం చేయడానికి, శాంతియుతమైనటువంటి పద్ధతుల్లో స్వాతంత్ర ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉండాలని సత్యాన్ని కూడా పోలీసులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సహనాన్ని పరీక్షిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజల యొక్క సహనాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క సహనాన్ని పోలీసులు ఈ ప్రభుత్వం పరిశీలిస్తా ఉందా లేకపోతే పరీక్షిస్తా ఉందా నాకు అర్థం కాదంగా. ఎక్కడ న్యాయమయ్యా, ఎక్కడ సత్యమయ్యా? ఇది ఎలక్షన్ల కంటే 6 నెలల ముందు మీరు ఒక తప్పుడు బిల్లు చేస్తే, ప్రజలకు సంబంధించిన బిల్లుని మీరు కొట్టేస్తే, మీ మీద పోలీసులు కేసు పెడితే, జడ్జి గారు రిమాండ్ ఇస్తే 48 రోజులు మీరు జైలుకు రిమాండ్ పోతే ఆ 53 రోజులు మీ దేశ స్వాతంత్రం కోసం యుద్ధం చేసే పెద్ద నాయకుడిలాగా మీ కార్యకర్తలు ఓపెన్ వచ్చి నెలలు తరబడి 30-40 రోజులు ఇదే సమావేశం లేదు, ఇదే ప్రభుత్వం లేదు, రాష్ట్ర వ్యాప్తంగా మీ కార్యకర్తలు బయటకు వచ్చి 30 రోజులు నిరసన కార్యక్రమాలు చేస్తే మేము ఒక్క రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు మేము ఆ శిబిరాన్ని పూజలు కానీ, మీరు బజా చేయకుండా ఆపడం కానీ, మా నాటి మా పోలీసులు పంపించి మీ మీద కేసులు పెట్టడం కానీ మేము చేసినామా అని అడుగుతా ఉన్నాము. మరి నిజంగా ఆలోచన చేయాలనుకుంటే మీ కార్యకర్తలు ఒక్క రోజు ధర్నా చేసి ఉందా అని అడుగుతా ఉన్నాము. మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు పోలీసులు స్వేచ్ఛగా వారి ఉద్యోగాలు చేయగలిగినారు. నిరసనకారులు స్వేచ్ఛగా శాంతియుతంగా వారి నిరసనలు వ్యక్తపరచగలిగినారు. అది ప్రభుత్వం అంటే, అది నిరసన అంటే, అది ఆనాటి పోలీసులు అంటే. మరి ఇవాళ ఏం చేయాలి? మీరు నిరసన వ్యక్తం చేస్తే పోలీసులు పంపిస్తా ఉన్నారు. తప్పు చేసేది మీరే, ఆ తప్పుడు ప్రశ్నించే మమ్మల్ని జైలు పంపేది మీరే. మీరు పోలీసులాగా చూడకుండా ఈ ప్రభుత్వం పోలీసులను వారి ప్రైవేట్ సైన్యంగా భావిస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క, లోకేష్ గారి యొక్క ప్రైవేట్ సైన్యాన్ని ఈ పోలీసులు అడ్డం పెట్టుకొని పరిపాలన ప్రజాస్వామ్యంలో చేయలేరు. పోలీసులు అడ్డం పెట్టుకొని రాజ్యం వెళ్ళాలంటే కుదరదు. హిట్లర్, ముస్సోలిని, ఇంతమంది నియంత్రులు రాళ్ళ దెబ్బలకే మరణించారు. మీకు కూడా ఆ రోజులు దగ్గరలోనే ఉంటాయి. మీరు స్పష్టంగా చెప్పగలిగింది ఒకటే, మన స్వేచ్ఛ కోసం, మన స్వాతంత్ర ఉద్యమానికి మనం సిద్ధం కావాల్సింది.